లోకాసు వార్త 10:38. అంతట వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అని ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకునెను. ఆమెకు మరియ అని సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధ ఇనుచుండెను. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంటే తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరిని విడిచిపెట్టినందుకు నేను చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదని చెప్పాను. యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వినుచుంది. ఆవిడ బేతనీయ గ్రామం. లాజరు వాళ్ళ తమ్ముడు, మార్తా మరియా తల్లిదండ్రులు లేరు. చాలాసార్లు యేసుప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళట. మీకు తెలుసండి, తల్లిదండ్రులు లేని వాళ్ళంటే ఆయనకి ఇష్టమని తెలుసా మీకు? తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు అంటే ఆయనకి ఇష్టమని తెలుసా మీకు? ఏంటి భర్త లేని భార్యలంటే దేవునికి ఇష్టమని తెలుసా మీకు? వారి పక్షంగా యాజ్యమాడతానని బైబిల్ చెప్తుంది తెలుసా మీకు? వారు ప్రార్థన చేస్తే మన పక్షంగా దేవుడు ఆలకిస్తాడని తెలుసా? సరండి. కాబట్టి తల్లిదండ్రులు లేరు, వాళ్ళ ఇంటికి కొన్ని పర్యాములు యేసుప్రభు వెళ్తూ ఉండేవారు. సరే, ఒక రోజును కూడా ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మార్త ఏం చేసిందంటే, మార్త ప్రభువుని, అయ్యా మా ఇంటికి రాయండి, అయ్యా మీరు మా ఇంటికి వచ్చి ఈ పూట వాక్యం చెప్పండి, ఈ పూట ఇక్కడ ఉండండి అయ్యా అని చెప్పింది ఆవిడ. చెప్తే వచ్చారు. వస్తే యేసుప్రభుతో పాటు ఎంతమంది వచ్చారు? 12 మంది వచ్చారు. ఏమండి, సర్లే, ఈ 12 మందితో సరిపోయిందా? యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ మనుషులు వచ్చేవాళ్ళు, వాక్యం ఉంటాక వచ్చేవాళ్ళు. సరే, మొత్తానికి వాళ్ళ ఇల్లు మరి ఎంత ఇల్లు తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళ ఇంట్లో యేసుప్రభు వారు కూర్చున్నారు. సరే, ఆ వాక్యం ప్రారంభించారు. వాక్యం ప్రారంభించగానే మొట్టమొదటిగా కూర్చున్న వ్యక్తి ఎవరంటే మరియా. చూడండి, తన శిష్యులైన వారు చాలా మంది జన సమూహం కూర్చుని వాక్యం వింటున్నారు. వాక్యం వినేటప్పటికి మార్త పిలిచింది కదా, వారు భోజనం తయారు చేయాలి కదా, భోజనం తయారు చేస్తూ ఉంది. వాళ్ళ ఇంట్లో 2 ఉన్నారు కదా, లాజరు కూర్చున్నాడో లేదా ఎక్కడున్నాడో మనకు తెలియదు, ఆయన గురించి రాయాలి ఇక్కడ, వాళ్ళ తమ్ముడు గురించి. సరే, మొత్తానికి ఈ మార్త పని చేస్తూ ఉంది. అప్పుడే చాలా పనులు పెట్టుకుందేమో ఆ రోజు తెలియదు, కానీ అవన్నీ పూర్తి చేసి ఎల్లాలి కోటం అనుకుందో తెలియదు, కానీ భోజనం చేస్తుందో తెలియదు, కానీ మొత్తానికి బైబిల్ ఏం రాశారంటే, చూడండి, లోక వైద్యుడు ఏం రాశాడంటే, లోక సువార్త రాసింది, అపోస్తుల కార్యాలు రాసింది వైద్యుడైన లోక. సరేండి, విస్తారమైన పనులు పెట్టుకుంటుంది. ఒకవేళ చపాతీలు చేస్తుంది అనుకోండి, చపాతీలు చేస్తా మార్త ఏమనుకుంటుంది? అంత భక్తి ఉండిపోయింది ఆవిడకి, ముందలే కూర్చోవాలా, ఈ పని ఏమైపోద్ది? అంటే కూరగాయలు పోతుంది అనుకోండి, పెద్ద భక్తురాలు అయిపోయింది, పెద్ద భక్తురాలు అయిపోయింది. చూడండి, అంత నా మీద పాడేసి ఇక పని ఎంత ఉందో, ఏం చేయాలో ఏం తెలియదు ఇక. సరేండి, అనుకుంటా పనులు చేస్తా, తిట్టుకుంటా. రాత్రి చెప్పాక సనుక్కుంటామని చెప్పాక నేను, ఇజ్రాయెల్ ఏం చేశారంట, సనిగి సంహారకు చేత సనుక్కుండా కొనుక్కుంటాం తెలుసమ్మా మీకు? సరేండి, ఈ మార్త కూడా ఈ పనులు చేస్తా ఆ చెల్లో తిట్టుకుంటుంది. తిట్టుకుంటా యేసుప్రభు వారు గుర్తొచ్చాడు ఆవిడకి. యేసుప్రభుని కూడా చూడండి ఆ స్పీడ్లో ఏం చేస్తుంది, ఆయన కన్నా ఉండాలిగా. చూడండి, అనుకుంటా వెళ్ళిపోయింది. ఆయన వాక్యం చెప్తున్నాడు, వాక్యం అంటున్నారు, అయ్యా బోధకుడా, నేను ఇంత పని చేస్తున్నాను, నీకు చింతలేదా? ఇదిగో నీ సహోదరికి సహాయం చేయమని నువ్వు ఆవిడకి చెప్పలేదు అని స్పీడ్గా మాట్లాడేస్తుంది. అది యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, అట్లాగమ్మా నువ్వు ఎక్కువ పని చేస్తా, వెళ్ళమ్మా వెళ్ళి పని చేసి అనలేదు ఆయన. మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను, అది ఆమె వద్ద నుంచి తీసివేయబడదు. ఇలా విస్తారమైన పనులు ఉంటే ఎంత తీసుకొస్తుందో, వాళ్ళు ఓర్పు అప్పుడే ఉండదు. పని ఎక్కువైతే టెన్షన్ ఎక్కువైపోద్ది. ఏమండి, పని ఎక్కువైపోతే నోరు పాడైపోద్ది. సరేండి, కాబట్టి పిల్లరా, అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకునేను, అది ఆమె వద్ద నుంచి తీసివేయబడదు అని చెప్పారండి. అబ్బా, సరేండి, ఎంత మంచి సాక్ష్యం పలికారు. ఆయన మరియా వెళ్ళి పని చేయమనలేదు, కానీ చూడండి మరియా గురించి సాక్ష్యం పలికారు, మంచి సాక్ష్యం పలికారు.
లేదా మరియాకు అన్నీ తెలుసు, ముందలే ఇవన్నీ జరుగుతాయని, ఆవిడ వ్యసనపరురాలని తెలుసు. అయినా సరే యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. ఎలా కూర్చుంది బా చూడండి, ఎలా కూర్చోగలిగింది ఆవిడ. మొదటగా ఈ మార్త పట్టించుకోకుండా మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆయన వాక్యం వింటా ఉంది కదండి. ఇది రాయబడిన మాట. ఈవిడ యేసయ్య పాదాల దగ్గర ఆసక్తిగా కూర్చుంది ఒకటి. రెండోది చాలా కృతజ్ఞత హృదయంతో కూర్చుంది. ఎంత కృతజ్ఞత హృదయమో నేను చెప్తాను తర్వాత మీకు ఎంత కూర్చుందో. సరేండి, ఆసక్తిగా కూర్చుంది. రెండోది కృతజ్ఞత హృదయంతో కూర్చుంది. మూడోది విశ్వాసంతో ముందల కూర్చుంది. ఎక్కడ కూర్చుందమ్మా? ముందల కూర్చుంది. నాలుగోది దేవుని సన్నిధి అనిపించాలన్న ఆశతో కూర్చుందండి. ఐదోది పిల్లరా, దేవుడి దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలని కూర్చుంది. ఆరోది దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడి ఒప్పుకోవటానికి ముందలవుతే బాగుంటుందని దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడి ఒప్పుకోవటానికి కూర్చుంది. ఏడోది పిల్లరా చూడండి, నిబ్బరంగా కూర్చుంది. ఏం కూర్చుందమ్మా? ఆ లక్క వ్యసన పడదని తెలుసు, అయినా సరే ఆవిడ నిబ్బరంగా దేవుని సన్నిధిలో కూర్చుంది. ఎనిమిదో విషయం ఎలా కూర్చుందంటే ఆవిడ యేసయ్య ఆశతో దగ్గర కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? దూరంగా వెనకాల కూర్చోలేదు, ఆవిడ దగ్గర కూర్చుంది. తొమ్మిదో విషయం పిల్లరా, బాగా వినాలని తెలియని విషయాలు అడిగి తెలుసుకోవాలని కూర్చుంది. పదో విషయం ఏంటంటే పిల్లరా, సమయాన్ని ఉపయోగించుకోవాలని కూర్చుంది. 11వది ఎలా కూర్చుందంటే నన్ను దేవుడు చూడాలి, నేను దేవుని దగ్గరగా చూడాలి, ఆయన ముఖకాంతిని నేను కనుగోవాలని కూర్చుంది. 12వ విషయం ఏంటంటే ఉత్తమైన దాన్ని ఏర్పరచుకుంటాను కూర్చుంది. అదే ప్రభు చెప్పారు ఆవిడకి. సరేండి, ఆ మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకుని అని చెప్పారు. ఎన్ని విషయాలు అయినా ఇప్పుడు? 12 విషయాలు. చూడండి, అవును పిల్లరా. కాబట్టి పిల్లరా, దేవుడి సన్నిధిలో కూర్చుంటేనే ఎన్ని కార్యాలు జరుగుతాయో. దేవుడి సన్నిధిలో ఆసక్తిగా కూర్చుంది ఆవిడ. ఫస్ట్గా మనం కూడా ఎలా కూర్చోవాలంటే దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలండి? చాలా ఆసక్తిగా కూర్చోవాలి. అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఎలాగొచ్చేది దేవుడు చూస్తాడు, ఎలా కూర్చున్నది. అందుకని ఆయన అంటాడు, నేను కూర్చుండుట, నేను లెగుచుట. అవును, నువ్వు చూస్తున్నావు, నా తలంపు పుట్టిన క్రితమే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు. మనం కూర్చుంటాం కూడా దేవుడు చూస్తున్నాడు అంట. అందుకని బైబిల్లో ఉంది, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. చూడండి, యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది ఆవిడ ఆసక్తిగా. చాలా మంది అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటారు. అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటే ఏమో జరుగుద్ది? నోరు పాడైపోద్దా? ఏమండి, వినరాని మాటలు వినాలా? ఆయన మనం ఒక ఇంటికి వెళ్ళాం ప్రార్థన చేయటానికి. ఒక ఇంటికి వెళ్తే ఆయన అంటున్నారు, మారుమనసు పొందిన ఆయనే, మంచి భక్తి చేసి ఆయనే, నేను మారిన క్రితం అపహాసకుల దగ్గర కూర్చునేవాడిని, నేను కూడా ఏదైనా మాట్లాడాలని కూర్చునేవాడినప్పుడు నేను బైబిల్ చదివానండి. బైబిల్ చదివితే సామెతల గ్రంథంలో ఒక మాట కాపాడింది నాకు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదన్న మాట నా కంటికి తగిలిందండి. అప్పుడు మట్టి అక్కడ కూర్చుంటూ మానేసాను, నా నోరు పడిపోయింది అన్నాడు ఆయన. సరే గట్టిగా చప్పలు కొట్టండి. నిజంగా నా హృదయంలో చాలా సంతోషించాను. బైబిల్ చూడండి, ఒక మాట తగిలినప్పుడు ఏమనిపించిందంటే, నేను మనుషుల దగ్గర కూర్చోకూడదు, ఆ మాటలో నా నోరు పాడు చేసుకోకూడదు, విస్తరించి మాట్లాడకూడదు అనుకున్నానండి. నా నోరు అప్పుడు మట్టి పడిపోయిందండి. యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఎన్ని విషయాల్లో దేవుని సర్వ జ్ఞానం ఇస్తాడండి. దేవుడి దగ్గర కూర్చుంటాం నేర్చుకోవాలి. పిల్లలు చాలా మంది ప్రార్థన చేయరు, దేవుడి దగ్గర కూర్చోరు. సృష్టికర్త కదా. ఏమండి, ఈ దినాలు యేసు ప్రభు ఉంటే, ఆయన కూడా మా ఊర్లో ఉంటే, మా ఇంటికి వస్తే నేను కూడా ఆయన దగ్గర కూర్చోవచ్చు అనుకుంటున్నారా? బైబిల్లో ఒక మాట ఉంది, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. నువ్వు భూలోకంలో నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే యేసయ్య దగ్గర కూర్చున్నట్టు, యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నట్టు. తెలుసా నీకు? ఒకసారి సతీష్ కుమార్ గారు చెప్పారు, నేను యవన కాలంలో ఉన్నప్పుడు నేను కింద కూర్చునేవాడిని, నీ పాదాల దగ్గర నేను కూర్చుంటానయ్యా అని గంట సేపు, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ప్రార్థన చేసేవాడిని నేనని చెప్పాడు. ఆ ప్రార్థన ఇప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా అనిపించింది హైదరాబాద్లో.
ఏమండి, దేవుడి దగ్గర కూర్చుంటే ఎంత జ్ఞానం ఇస్తాడు. ఆసక్తిగా కూర్చోవాలి. ఏమండి, ఓ తల్లి భర్త డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకి ఆ చిన్న స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ మిగిలిన అన్నం కొంచెం అన్నం తిని శుభ్రంగా స్నానం చేసి తడిగుడ్డ పెట్టి ఆ గదిలోకి వెళ్ళి తలిపేసుకుని ఆ 2 పాటలు పాడుకుని బైబిల్ చదువుకుని 11 గంటలకు వెళ్ళి 3 గంటలకు వస్తుందండి బయటికి. ఎంత ప్రార్థనో, ఎంత దైవ సన్నిధో. యేసయ్య దగ్గర కూర్చోవాలని, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలని. పాపం కొంతమంది ఫోన్ మొదలు పెడితే ఎంతసేపు కూర్చుంటారు ఫోన్ దగ్గర? గంటలే. విన్నమ్మా, గంటలే. పిల్లరా చూడండి, యేసయ్య పాదాల దగ్గర కూర్చో. బాధ వచ్చిందా? ఎక్కడికి వెళ్ళిపోవాలి? బాధను తీర్చేవాళ్ళు ఈ లోకంలో ఎవరు ఉన్నారా? అయ్యో అనేవాళ్ళే కానీ నీ కన్నీరు తుడిచేవాళ్ళు ఉన్నారా? నువ్వు ఎక్కడ కూర్చోవాలి? యేసయ్య సన్నిధిలోకి వెళ్ళి యేసయ్య పాదాల దగ్గర కూర్చో. కుర్చీ వేసుకో, మోకరించు. యేసయ్య పాదాల దగ్గర మోకరించు. ఎన్ని విషయాలు నేర్పుతాడు పిల్లరా. ఆసక్తిగా కూర్చుంది ఆవిడ. పిల్లరా చూడండి, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దన్నది బైబిల్లో. ఏమండి, రెండో మాట ఏంటంటే కృతజ్ఞతతో కూర్చుంది ఆవిడ. ఎందుకు తెలుసా? చూడండి పిల్లరా, ఒకప్పుడు ఆ పాదాల దగ్గర ఏడ్చిన ఆవిడే అత్తరపొడి తీసుకెళ్ళి సీమోన్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఆ ఊరిలోనే యేసయ్య అక్కడ ఉన్నాడని తెలుసుకుని అత్తరపొడి తీసుకెళ్ళి వెనకమాలకి వెళ్ళి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళగానే కళ్ళంట నీళ్ళు వస్తుంటే, ఏడుపు వస్తుంటే, పరిశుద్ధమైన పాదాలు, పరలోకం నుంచి వచ్చే పాదాలు, రేపొద్దున సిలువైపడి మేకులు కొట్టబడే పాదాలు, అవి నా కోసం విమోచించబడిన పాదాలని ఆవిడ తెలుసుకుని ఆ పాదాల దగ్గర కూర్చుని ఏడుతుంటే పిల్లరా, తీసుకెళ్ళిన అత్తరపొడి తీసుకెళ్ళింది. 2 కాళ్ళు కడిగింది కన్నీళ్లతో. చూడండి, అత్తరపొడితో కాళ్ళు కడగలేదు ఆవిడ, కన్నీళ్లతో కడిగింది ఆవిడ కాళ్ళు. చూడండి, ఆ బుడ్డ అలాగే ఉంది. ఏడ్చింది. ఆ పాదాలు చూసింది. ఆ పాదాల్లో తన పాపం కాపాడుతూ ఉంది. ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉంది. ఆ పాదాల్లో చూడండి తన జీవితం అంతా కాపాడుతూ ఉంది. ఏడుస్తూ ఉంది. పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, విడుదలయ్యా, రక్షణీయ్యా, నీ కోసం బ్రతుకుతానయ్యా, నీ పాదాలు ఎంత పరిశుద్ధంగా ఉన్నాయో ప్రభా అని ఏడుతూ ఉంది. అక్కడ రక్షణ పొందింది, మంచి సాక్ష్యం పొందింది ఆవిడ. అమ్మ, ఈవిడ విస్తారంగా నన్ను ప్రేమించాను కనుక ఈవిడ విస్తారమైన పాపములు రక్షణ పొందిన తర్వాత ఆ పాదాల దగ్గర కూర్చుంటాం ఆవిడకి ఇష్టం. ఈ పాదాలే నన్ను విమోచించినాయి. ఈ పాదాల దగ్గర నాకు పశ్చాత్తాపం వచ్చింది. ఈ పాదాల దగ్గర నా హృదయం పగిలిపోయింది. కృతజ్ఞత. రక్షణ పొందిన వాళ్ళు ఈ దినాల్లో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు లోతుగా. రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందితే సరిపోదని నీకు తెలుసా? రక్షణ ఒకటే సాలదు పరలోకం వెళ్తానికి. రక్షణ పొందిన తర్వాత అయ్య పాదాల దగ్గర కూర్చుని ఎంత కట్టుకోవాలో భక్తిని, ఎంత నేర్చుకోవాలో ప్రభు సన్నిధిలో, ఎంత ఏడవాలోనండి కృతజ్ఞతగా. అయ్యో ఈ పాదాలు కదా. ఏమండి, ఒకసారి మేము సోడవారిని సేవ చేసినప్పుడు ఇక్కడికి వచ్చాం 2013వ సంవత్సరం. తర్వాత కొన్ని నెలలకి మళ్ళీ సోడవారం లేదు, కూటంలో మమ్మల్ని పిలిస్తే వెళ్ళాం. ఏదో పాస్టర్ గారు మెట్ల మీద తొందరగా పైకి వెళ్ళి యాచండి ఆవిడ అక్కడే కూర్చుని ప్రార్థన, ఒలివ కొండ అనేవాళ్ళం మేము. అక్కడే కూర్చుని ఒకే సాపుతో అక్కడే కూర్చుని ప్రార్థన చేస్తూ ఉండేది. చాలా సమయం ప్రార్థన చేస్తూ ఉండేది. కన్యలతో ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేది. ఆవిడ ప్రార్థన చేసిన స్థలానికి మొదట వెళ్ళి చూసుకుని వస్తుంది ఆవిడ. ఇక్కడ నేను ఎంత కన్నీరు కార్చాను, ఇక్కడ ఎంత ప్రార్థన చేశాను, ఆ స్థలాన్ని చూడాలని ఆతురంగా వెళ్ళి చూస్తూ ఉంది ఆవిడ. ఈ మరియా ఏం చేసిందంటే ఆ పాదాల దగ్గర కూర్చోటానికి కారణం ఏంటంటే ఆవిడ హృదయం అంతా కూడా ఎలా నింపబడిందండి? కృతజ్ఞతతో. మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసీనులో ఉన్న వ్యక్తి ఆయన స్వస్థశక్తుడై యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడట. రక్షణ పొందిన వాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారు? తండ్రి అని యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఎంత అనిపించవచ్చండి లేరా. సర్లే, యేసు ప్రభువారు ఆ పొడవెక్కి వెళ్ళిపోతుంటే ఆ గెరాసీనుల ప్రాంతంలో యవనస్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా నేను కూడా నీతో వచ్చేస్తాను. వద్దయ్యా నువ్వు ఇక్కడే ఉండంటే మిగులు బ్రతిమాలాడట. అయ్యా లేదయ్యా నేను వచ్చేస్తాను అయ్యా. యేసయ్య దగ్గర కూర్చున్న కొంత సమయం ఎన్ని సంవత్సరాలైందో ఆ సమాధానం పొందుకుంటున్నాడు. ఏమండి, ఆ సమాధానం నా కోసం నడిచొచ్చావయ్యా నువ్వు. ఎంత సమాధానమో మీకు తెలుసండి.
నిబ్బరంగా చక్కగా తడిగొడ్డు పెట్టి తానం చేసి చక్కగా నువ్వు కూర్చుంటే దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు ఎంత సంతోషం వస్తుందో నీ హృదయంలోకి, ఎంత నిబ్బరం వస్తుందో. కొంతమంది ప్రార్థన చేయరండి, నామకార్థ ప్రార్థన, డ్యూటీ ప్రార్థన, అడవాడిగా ప్రార్థన. నీ రక్షించదా? దానియేలయ్య గారు సెలవులు ఇచ్చినప్పుడు అందరూ ఇంటికి వెళ్ళిపోతుంటే ఆయన ఇంటికి వెళ్ళలేదంట, నోబుల్ కాలేజీలోంచి. దానియేలయ్య గారు యవ్వన కాలంలో ఆ సముద్రం తీరానికి వెళ్ళి 3 దినాలు ప్రార్థన చేసుకున్నారంట. ఆయన ఎంత ఇష్టమో ప్రార్థన అంటే, యేసయ్య దగ్గర కూర్చోవాలని కృతజ్ఞత హృదయంతో. చూడండి, ఈ పాదాలు కదా నన్ను విమోచించింది. 100వ కీర్తనలో ఏముంది? ఎలా రావాలండి మందిరంలోకి? ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధిలోకి. ఎంత ప్రభా, ఈ వారం నన్ను కాపాడావు కదా, మరొక ఆదివారం ఇచ్చి నేను మందిరంలో ఉండే అవకాశం ఇస్తున్నావు కదా ప్రభా, ఎంత కృతజ్ఞతతో రావాలో. లేరా, 3వ విషయం చెప్తున్నానే, యాక్చువల్లీ ఆసక్తిగా కూర్చుంది ఆవిడ. ఎలాగమ్మా? కొంతమంది ఆసక్తిగా వాక్యం వినరు. భక్తి విషయంలో ఆసక్తి ఉండదు, లోకం విషయంలో చాలా ఆసక్తి ఉంటుంది. దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉండదు. తర్వాత కృతజ్ఞత హృదయంతో కూర్చుందంట ఆవిడ. తర్వాత ముందలగా కూర్చుంది ఆవిడ, శ్వాసంతో ముందలగా కూర్చుంది ఆవిడ. 10 గంటలకు ప్రార్థన అవుతే 9 గంటలకు ముందలగా వచ్చేస్తారు వాళ్ళు. దేవుడి సన్నిధిలో కూర్చోవాలి. ముందలకు వచ్చిన వాళ్ళు ముందలకి ఇస్తాడని దేవుడు ఆశీర్వాదం. ఏమండి? అవును. కొంతమంది లేటుగా వస్తారు లేరా, కాబట్టి ఆవిడ ముందల కూర్చుంది. ఆవిడ ఆశతో విశ్వాసంతో ముందల కూర్చుంది ఆవిడ. చూడండి, దేవుని సన్నిధి అంటే ముందల ఉండాలి. కాబట్టి పిల్లరా, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే యేసయ్య దగ్గర కూర్చోవాలి, ముందలకి వెళ్ళాలి, ప్రభు దగ్గర కూర్చోవాలి, దేవుని సన్నిధిలో అనిపించాలి. పిల్లరా, అంటే 4వ విషయం ఏంటమ్మా? దేవుని సన్నిధి అనుభవించడానికి కూర్చుందండి ఆవిడ. దేవుని సన్నిధి అనుభవించాలి. కొంతమంది వాక్యం అంటారు కానీ దేవుని సన్నిధి అనుభవించాలండి. ఆయన సన్నిధి అనుభవించాలి. యెషయా భక్తుడు ఆరోగ్యాన్ని చూసినప్పుడు ఆయన సన్నిధి అనిపించాడు, తడిసిపోయాడు అంతే. దేవుని సన్నిధిలో తడిసిపోవాలండి. ఆయన సన్నిధి ఎంత బాగుంటుంది, ఆయన సన్నిధి ఎంత తేలికైపోతారండి. ఆయన తాగితే మేఘమలు, ఆయన తాగినప్పుడు మేఘమలు ఆయన వచ్చినప్పుడు ఎంత పశ్చాత్తాపం వస్తుందో. ఆయన సన్నిధి అనిపించాలండి. ఒక్కోసారి ఆయన సన్నిధి వచ్చినప్పుడు అనిపించినప్పుడు మనుషులు తృప్తిగా తడిసిపోతాయండి. చూడండి, వారు కూర్చున్న కుర్చీలు చూడండి కన్నీళ్లతో తడిసిపోతాయండి. ఆయన సన్నిధి వస్తే ఆయన సన్నిధి అనిపించాలి. పిల్లరా, ఇన్ని ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళిపోకూడదు. ఒకసారి ఒక ట్రైన్ వెళ్తుంది ఇంగ్లాండ్ దేశంలో. స్మిత్ ఇంగ్లీష్ వత్త అనే భక్తుడు ఆ ట్రైన్లో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎక్కడ కూర్చున్నా ఏం చేసేవాడు అమ్మాయన? దేవుని సన్నిధే. ఎంతమంది ట్రైన్లో ఉన్నా ఆయనకు అనవసరం. ఆయన దేవుని సన్నిధిలో 20 నిమిషాలు ప్రార్థన ఎత్తకుండా ఉండలేకపోయాడట. అరగంటకు బైబిల్ చదవకుండా ఆయనే చాలా మంది చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించాడు ఆయన ప్రార్థన చేసి. ఆ ట్రైన్లో కుర్చీలో కూర్చున్నాడట. ఓ సీటు దొరికింది, కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. చాలా మంది నుంచున్నారు. ప్రార్థన చేస్తున్నాడు అంటాడు. సరే బాత్రూమ్కి వెళ్దామని లేచి ఆయన బాత్రూంలోకి వెళ్ళారట. ఈ పక్కన ఆయన వచ్చేవరకు 5 నిమిషాలు పడుతుంది కదా, అప్పుడు దాకా కూర్చుందామని ఆయన సీట్లో కూర్చున్నాడట. ఆయన కూర్చున్న చోట కూర్చున్నప్పుడు ఆయనకి తెలియకోకుండానే ఏడుపు వస్తుందంట, పశ్చాత్తాపం వస్తుంది, ఏడుపు వస్తుంది, కన్నీరు కారుతున్నాడు, పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఆయన కూర్చున్న ప్లేస్లో దేవుని ఆత్మ ఏలుబడి చేసిందంటండి. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు ఆయన. అంతే, ఆయన వచ్చేది 5 నిమిషాల్లో ఆయన మారుమనసు పొందాడట. 5 నిమిషాల్లో మారుమనసు పొందాడంట. అసలు ఎంత లోతుగా పశ్చాత్తాపడి ఏడ్చాడనంట. చూడండి, అవునండి. మనం వచ్చినప్పుడల్లా దేవుని సన్నిధి అనిపించాలి. ఆయన ముందలగా కూర్చుంటే దేవుని సన్నిధి అనేది మన మీద ఏలుబడి చేస్తుంది. ఆయన సన్నిధి నేను అనిపించాలి. ఒకప్పుడు అనిపించాను, మళ్ళీ అనిపించాలి ఆయన సన్నిధి. ఆయన ప్రకాశత, ఆయన నీడ నా మీద పడాలి. ఆయన నోటి మాట నాకు సమీపంగా ఉండాలి. నేను ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. సరేండి, దేవుని సన్నిధి అనిపించాలండి. మరి ఆ భక్తులైన వారు దానియేలయ్య గారు చూడండి, మరి విలియం కేరీ గారు చూడండి, ఇలాంటి డిఎల్ మోడీ గారు చూడండి, సెయింట్ ఫ్రాన్సిస్ గారు, ఇలాంటి భక్తులు ఉజ్జీవం వచ్చినప్పుడు పిల్లరా నిజంగా దేవుని సన్నిధి అసలు మరి ఎంత అనిపించేవాళ్ళనంటండి.
అలాంటి సన్నిధి అనిపించాలి. మనం ఎవరిని చూడకూడదు. చూడండి, చాలా నిగ్రహంగా, చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఆసక్తిగా దేవుని సన్నిధిలో కూర్చుని ఏం మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి, ఆయన తాకుదల, ఆయన నడిపింపు. ఒకసారి నేను వాక్యం చెప్తున్నా, ఉపాస ప్రార్థనలో వాక్యం చెప్తున్నా, సోడవరంలో సేవ చేసినప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు ఒక ఆవిడకి అలా కొనుక్కొచ్చిందంట. చూడండి, అలా కొనుక్కొస్తే చూడండిరా, నేను వాక్యం చెప్తాను ఉన్నానంట. ఆ కునుకులో చూడండి, ఆ దర్శనం వస్తుంది ఆవిడకి. నేను వాక్యం చెప్తాను ఉన్నాను. చూడండి, నా వెనకాల యేసు ప్రభు నిలబడ్డారట. ఆ తర్వాత చెప్పింది ఆవిడ, అయ్యా నాకు ఇలా కాపాడింది అయ్యా, మీరు వాక్యం చెప్తున్నారు, మీ వెనకాల ప్రభు. నిజంగా నా జీవితానికి చాలు అనుకున్నా నేను. సాక్ష్యం ఎంత సంతోషమైందో. ఇక్కడ బందరు వచ్చినప్పుడు కూడా ఈ మందిరం కట్టబడలేదు, పాత మందిరంలోనూ ఒక ఆవిడ చెప్పింది, అయ్యా గొర్రెపిల్ల ఎత్తుకుని యేసు ప్రభు నిలబడ్డారు మీ వెనకాల, నేను చూశానయ్యా అని చెప్పింది. దేవుని సన్నిధి, దేవుని స్వరం, చూడండి, దేవుని ఆ ప్రేమ నీ మీద ఏలుబడి చేయాలి. నువ్వు అనిపించాలంటే, ఆ సన్నిధి అనిపించాలంటే దేవుని సన్నిధి మన మీద ఏర్పాటు చేస్తే అప్పుడే మనం మారతాం, అప్పుడే మనం తేలికవుతాం. దేవుని సన్నిధి వచ్చినప్పుడే మన పాపాలు క్షమించబడతాయి. దేవుని సన్నిధి వస్తేనే మన కన్నీరు వస్తుందండి. ఎంత కన్నీరు వస్తే అంత తృప్తి, సంతోషం, సమాధానం, సో క్షమాపణ వస్తుందండి పిల్లరా. కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగిన తల్లి ఈవిడి. ఆ పాదాలు మర్చిపోదు ఆవిడ. అయ్యో యేసు పాదాలు, ఆ పాదాల్లో నా జీవితం కాపాడింది, ఆ పాదాల్లో చూడండి నా హృదయం అంతా మారిపోయింది, ఆ పాదాల దగ్గర నాకు క్షమాపణ దొరికిద్దని ఎంత ముందల కూర్చునేదో ఆవిడ. ఆయన సన్నిధి అనిపించాలి, ఆయన సన్నిధి అనిపించాలి అని కూర్చుందండి ఆవిడ. ఎందుకు మనుషులు స్థిరపడతలేదు తెలుసా? నువ్వు యేసు పాదాల దగ్గర కూర్చోవట్లేదు కాబట్టి స్థిరపడతలేదు. నువ్వెందుకు యేసు దగ్గరకు వచ్చినా నీకు మేలు జరుగుతులేదు తెలుసా? నువ్వు యేసు పాదాల దగ్గర కూర్చోవట్లేదు కాబట్టి నీకు మేలు జరుగుతులేదు. నేను చెప్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలని నడిపింపు వచ్చిందే, అదే దేవుని ఆత్మ. ఎన్నో రకరకాల తలంపులు వస్తాయి, అవన్నీ కూడా ఆచరణలో పెట్టకూడదు. ఇది మంచిదా, ఇది ఉంటే నాకు ఎంత నష్టం, ఇది ఉంటే నేను ఎలాగైపోతాను, ఈ తలంపు నన్ను ఎందుకు ఏలుబడి చేస్తుంది, ఎందుకు నాలో ఉండాలి, దేవుడు దీన్ని వదిలించుకోవాలని గ్రహింపు ఉందే, అదే భక్తి గ్రహింపు అంటే. నిజంగా ఆయన సన్నిధి అనిపించాలండి. ఆయన సన్నిధే మనకి పెన్నిది. చూడండి, నిజంగా మన దేవుని మందిరంకి వచ్చిన తడిసిపోవాలి, ఆయన కృపలో, ఆయన ప్రేమలో తడిసిపోవాలండి, ఆయన ఒళ్ళో ఒరిగిపోవాలండి. దేవుని ఆత్మ ఏలుబడి చేయాలండి. ఎందుకు ఆవిడ అచ్చని యేసు పాదాల దగ్గర కూర్చుందంటే పిల్లరా, చాలా విషయాలు చెప్తా ఉన్నాడు మనకు దేవుడు, మనం నేర్చుకుందాం. సరేండి, నువ్వు ఆసక్తి, దేవుని అంత ఆసక్తి లేకపోతే సరే మనం మేలు పొందలేము. నువ్వు ఆయన కృతజ్ఞత హృదయం, నేను మారుమోసి పొంది, నేను విమోచించబడ్డాను, నా ప్రభువుకు నేను నమ్మకంగా ఉండాలి, నేను పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేయాలని నువ్వెంతో ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేసి నీ భక్తి నిలబెట్టుకోవాలి పిల్లరా. సరేండి, అవును. తర్వాత నువ్వు ముందలు ఉండాలి దేవుని సన్నిధిలోకి. తర్వాత 4వ విషయం ఏంటంటే, ఆ సన్నిధి అనిపించడానికి ఆవిడ పాదాల దగ్గర కూర్చుంది. మనం కూడా దేవుని సన్నిధి అనిపిందాం, మేలు పొందుదాం. చూడండి, ఊరుకునే కూర్చోమాకండి, వ్యర్థంగా కూర్చోమాకండి, చూడండి వ్యర్థమైన సాటిని కూర్చోమాకండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోమాకండి, అపహాసకుల దగ్గర కూర్చోమాకండి, ఎక్కువ ఫోన్ దగ్గర కూర్చోమాకండి. నువ్వు బైబిల్ దగ్గర కూర్చో, దేవుని దగ్గర కూర్చో. చూడండి, నువ్వు ఆయన కుర్చీ వేసి కింద కూర్చో, దేవుని పాదాల దగ్గర కూర్చో. ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో కూర్చుందాం. చూడండి, గంట కూర్చో, 2 గంటలు కూర్చో, 3 గంటలు కూర్చో. నీకెంత జ్ఞానం నేర్పుతాడో తండ్రి, ఎన్ని ఆలోచనలు ఇస్తాడో దేవుడు, నీకు ఎంత నడిపింపిస్తాడో. కూర్చో, ప్రభు దగ్గర కూర్చో. నీ తండ్రి అయినా కూర్చో, నీ పరలోకపు దేవుడి దగ్గర కూర్చో, నీ విమోచకుడి దగ్గర కూర్చో. బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన దగ్గర కూర్చో, నీ సర్వసంపదలు ఇస్తాడు. కూర్చో, ప్రభు దగ్గర కూర్చో. నువ్వు దేవుని సన్నిధిలో ఎంత ఇంట్రెస్ట్ గా చూడండి. అవును, ఆవిడ యేసు పాదాల దగ్గర కూర్చుంది, ఆయన వాక్యం వింటుందంటండి ఆవిడ. బా సరేండి, మనం కూడా దేవుని పాదాల దగ్గర కూర్చుందాం. అర్థమైంది, ఆయన కూర్చుని సమయం అంతా పాడు చేసుకోవద్దు. సరేండి, సమయం అంతా పాడు చేసుకోవద్దు. నేను చెప్తాను కదా, చాలా సార్లు చెప్తాను కదా, నేను యేసు ప్రభువుని నమ్మకం, మేము భేదవారమే. చూడండి, నేను పనిలోకి వెళ్ళేవాడిని, టిఫిన్లో సద్దన్నం పెట్టుకుని పనిలోకి వెళ్ళేవాడిని. మీకు తెలుసా, పొలంలో పని చేస్తున్నా కూడా, నేను మా స్నేహితుడు ఉండేవాడు ఏబేలు గారని, పొలంలో పని చేస్తున్నా కూడా దేవుని సన్నిధి ఉండేది. మారుమనసు పొందాం, 22 సంవత్సరాల వయసులో మారుమనసు పొందాను నేను, 96లో మారుమనసు పొందాను. పని చేస్తున్నా కూడా దేవుని సన్నిధి. ఏమండి, ఒకసారి పాము కరిచింది నాకు, కానీ చెరువులో పని చేస్తున్నప్పుడు. ఏం కాలా,
ఓసారి ఆకు మోపు నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నా నేను పనిలోకి వెళ్ళి, తేలు కుట్టింది నాకు. ఏం కాలా? ఎప్పుడు వాళ్ళందరూ లోకం మాటలు మాట్లాడుకుంటుంటే పొలమే బురదే బురదే, ఆ బురదలో మేము పని చేస్తా కూడా దేవుని మాటలు, దేవుని సన్నిధి, ప్రార్థన, వాలీబాల్ ఆడతా కూడా ప్రార్థన చేస్తుండేవాడిని నేను ట్రైనింగ్లో. ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి, ఎక్కడుండి దేవుని సన్నిధి, నువ్వు ప్రభు సన్నిధి అనిపించాలండి. సరేండి, ప్రార్థన ఉన్నప్పుడే ప్రార్థన. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత వారం రోజులు లోకం కాదండి మనకి. నువ్వు ఎక్కడున్నా దేవుని సన్నిధి, కుటుంబారాధన, దేవుని పాదాల దగ్గర కూర్చో, యేసయ్య పాదాల దగ్గర కూర్చో, కుర్చీ అయ్యి లేదా మామూలు కూర్చో, తండ్రి దగ్గర కూర్చో నువ్వు ప్రభు సన్నిధిలో. బా ఎంత నీకు ఆశీర్వాదం ఉంటుందో. ఓ తల్లి ఉండేది నియమం పెట్టుకునేదా, నేను గంట సేపు మందిరం గడికి వచ్చి బలిపేట దగ్గర కూర్చోవాలని. ఒక్కోసారి లేట్ అయ్యి ఒక అరగంట, పావు గంట, 10 నిమిషాలు లేట్ అయ్యి వస్తే ఆ గుమ్మం దగ్గరే నేను గుంజీలు తీసేది. చాలా పెద్ద ఆవిడ, వయసు పెద్ద, చాలా ఆస్తిపరులు ఆవిడ. ఏంటమ్మా గుంజీలు తీస్తున్నామంటే, అయ్యా దేవుని సన్నిధిలో గంట సేపు కూర్చుందని నేను నియమం పెట్టుకున్నానయ్యా, లేట్గా వచ్చానయ్యా, అందుకని దేవుని సన్నిధిలో నేను గుంజీలు తీస్తున్నానయ్యా అంటేది. చూడండి, ప్రార్థన రాకపోయినా అక్కడే కూర్చునేది ఆవిడ. దేవుని సన్నిధిలో కూర్చో, నీ దేవుని సన్నిధిలో కూర్చో. చూడండి, అవును, కూర్చుంటాం అనేది విధేయత, కూర్చుంటాం అనేది తగ్గించుకుంటాం, కూర్చుంటాం అనేది నేర్చుకోవటానికి, కూర్చుంటాం అనేది వేరే చాలా అందమైన దృశ్యం అది. సరేండి, నువ్వు కూడా దేవుని సన్నిధిలో కూర్చో, దేవుడు నీకు అన్ని నేర్పుతాడు. కానీ వాక్యం వెళ్ళిపోతున్నాం, మనం నేర్చుకోవట్లేదు పిల్లరా. నువ్వు నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, కూర్చుకోవాలి, సన్నిధి అనిపించాలి. యేసయ్య పాదాల దగ్గర కూర్చో, దేవుడు నిన్ను దీవిస్తాడు, మంచి సాక్ష్యం నీకు ఇస్తాడు ప్రభువారు, మంచి లైఫ్ ఇస్తాడు, మంచి పరిస్థితులు అనుకూలపరుస్తాడు. నువ్వు ఆయన దగ్గర కూర్చుంటే ఆయనకి ఎంత సంతోషమో, ఆయన దగ్గర కూర్చుంటే ఆయనకి ఎంత సంతోషమో. ఆ సంతోషాన్ని మనం కూడా ఉపయోగించుకుందాం. చూడండి, ఆ సన్నిధి మనం అనుభవిందాం. మంచిదండి పిల్లలు. ఇప్పుడు వాక్యం ఉన్నారు కదండి, ఆ వాక్యం సజీవమైనదండి. చూడండి, వాక్యం మనల్ని బలపరిచేది, ఆదరించేది, వాక్యం మనం స్వస్థపరిచేది. మీకు ఎక్కడ అనారోగ్యం మీ చేయి పెట్టుకోండి, ఎక్కడ గడ్డలు ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా, లేకపోతే తల మీద మీ చేయి పెట్టుకోండి. నేను చిన్న ప్రార్థన చేయాలి, మీరు కూడా విశ్వాసం ఉంచండి. మీ విశ్వాసం మా విశ్వాసం, దేవుడు మీ ఇంట్లో గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా యేసయ్య మీకు వందనాలు. నువ్వెంత గొప్ప దేవుడో ప్రభువా. ఇప్పుడు వరకు ఆ ఇంట్లో వాక్యం వినబడింది, ఈ గృహాన్ని కూడా దీవించండి, వాక్యం ఫలింపు దయచేయండి ప్రభువా. ఎవరన్నా అనారోగ్యం గురించి చేయి పెట్టుకున్నప్పుడు వారి చేయిపై మీ చేయి పెట్టండి. మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. మీ వస్త్రపు చెంగులో స్వస్థన్నది, మీ నోటుములో స్వస్థ, మీ నోటు వాక్కులో స్వస్థం వేసాయి. మీకు వందనాలు. మా ప్రియులను ఇప్పుడే స్వస్థపరిచి నాయన వారిని గొప్ప పశ్చాత్తాపంలోకి, రక్షణలోకి నడిపించి బలపరచమని, ఈ కుటుంబానికి దీవెన ఆశీర్వాదం దయచేయమని మా జీవత్పతి అనే యేసుక్రీస్తు అది శ్రేష్టమైన అమ్మని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది పిల్లారా. ఇంకా మీకు ప్రార్థన ఎవరు కావాలన్నా, ఎలా రక్షణ పొందాలి, నెమ్మది ఎలా మా ఇంట్లో ఉండాలి, ఆశీర్వాదం ఉండాలని తెలుసుకోవాలనుకున్నా మా నెంబర్లకి ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం. మంచిది పిల్లారా, అందరికీ వందనాలు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.